టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులకు 15% పెన్షన్ పెంపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో న్యాయ సేవలు అందించిన పదవీ విరమణ చేసిన వయోవృద్ధ న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి దీర్ఘకాలిక విజ్ఞప్తిని మన్నించి 70 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్‌పై 15% అదనపు పెన్షన్‌ను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా విశ్రాంత న్యాయవాదులు, న్యాయాధికారులు తక్షణ లబ్ధి అయితే పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సాధారణ పరిపాలనా శాఖ తాజాగా జారీ చేసిన ఈ అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్రాంత న్యాయాధికారులందరికీ వారి మూల పెన్షన్‌పై అదనంగా 15% పెన్షన్ చెల్లించాలి. ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా న్యాయాధికారులకు తక్షణ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ అదనపు పెన్షన్ వారి వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య మరియు జీవన వ్యయాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రతను అయితే అందిస్తుంది. నిర్ణయం వెనుక నేపథ్యం: గతంలో 70 నుండి 75 ఏళ్ల వయసు మధ్య ఉన్నటువంటి వారికి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ అదనపు పెన్షన్ సౌకర్యం వర్తించేది. అయితే 2023 జూలై 24న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో జీవో ప్రకారంగా న్యాయాధికారుల ప్రస్తావనపై స్పష్టత అనేది కోరబడింది. దీంతో న్యాయ వ్యవస్థలో దశాబ్దాల పాటు సేవలందించినప్పటికీ వారు ఈ ప్రయోజనానికి అనూహ్యంగా దూరమయ్యారు. ఈ అస్పష్టతను తొలగించాలని, సాధారణ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. వారి నిరంతర వినతులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూలంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం హర్షాతిరేకాలు వ్యక్తం చేసిందనమాట. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇది మా దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయం అన్నారు. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం మా సేవలను గుర్తించి, గౌరవించి మా సంక్షేమం పట్ల నిబద్ధత చూపించిన ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో పనిచేసిన రిటైర్మెంట్ పొందిన వారి పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవాన్ని, వారి సంక్షేమం పట్ల ఉన్న బాధ్యతను స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.